మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కరక్కాయతోటి చాలా శక్తివంతమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. ఆఖరికి లైఫ్ రిస్క్గా పరిణమించేటువంటి అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ ఆరోగ్య సూత్రాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీకు తెలుసో లేదో ఈ మధ్య అనేక రీసెర్చెస్ దీనిపైన జరిగాయి. ఇది ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుందని తేలింది. విటమిన్ సి ఉంటుంది దీంట్లో, అలాగే గాలిక్ యాసిడ్ ఉంటుంది, అన్నిటికీ మించి ఎలోజిక్ యాసిడ్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఫ్రీ రాడికల్స్, అలాగే ఆక్సీకరణ స్ట్రెస్, ఇలాంటి వాటిని తగ్గించడానికి ఇది ఉపయోగపడతాయి ఇవన్నీ. అలాగే ఇది మెయిన్గా డైజెషన్కి సహాయపడుతుంది. అంటే ఏదైనా సరే సమస్య ఉన్నప్పుడు ఆ జీర్ణశక్తిని కనుక రక్షించగలిగితే అలాంటి సమస్య కానీ సమస్య వల్ల వచ్చేటువంటి మరణ భయంగానే ఉండదని ఆయుర్వేదం అంటుంది. కాబట్టి ఇది బెస్ట్ డైజెస్టెంట్ కింద ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది. పోషకాల శోషణకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి ఆ పేగు కదలికల్ని కంట్రోల్ చేస్తుంది. మలబద్ధకం, విరేచనాలు, ఇలాగ విచిత్రంగా రెండింటి మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇమ్యూనిటీని, అంటే రోగనిరోధక శక్తిని కరక్కాయ పెంచుతుంది. ఇది రీసెర్చ్లో తేలింది. అంటే రోగనిరోధక కణాల ఉత్పత్తి, అలాగే వాటి కార్యాచరణ, వీటిని పెంచుతుంది. దీంతో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది. శరీరం అంతా కూడా మంటను తగ్గించడానికి సహాయపడేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. అన్నిటికీ మించి మెదడు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. మెదడు ఆరోగ్యం, అలాగే కోగ్నిటివ్ పవర్, అంటే అభిజ్ఞ పనితీరు, వీటిని మెరుగుపరుస్తుంది. ఏజ్ రిలేటెడ్గా, అంటే వయసు సంబంధిత క్షీణత నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది. అయితే ఇంకా మెయిన్ యూజెస్ చాలా ఉన్నాయి. డయాబెటీస్, అలాగే హార్ట్ హెల్త్, ఆఖరికి క్యాన్సర్, వీటి మేనేజ్మెంట్లో ఇది ఉపయోగపడుతుందని ప్రాథమిక అధ్యయనాల్లో తేలింది. ఇంకా దీనిపైన అధ్యయనాలు జరుగుతున్నాయి. సరే, వీటితో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు ఈ కరక్కాయతో వరుసగా తెలుసుకుందాం. చాలామందిని ఇబ్బంది పెట్టేది జుట్టు ఆరోగ్యం దెబ్బతినటం. జుట్టు ఆరోగ్యం కోసం దీన్ని వాడుకోవచ్చు. మీకు కావాల్సింది కరక్కాయ పౌడర్ 2 చెంచాలు, వేప ఆకుల పొడి 1 చెంచా, మెంతుల పొడి 1/2 చెంచా, గోరువెచ్చని నీళ్లు అవసరమైనంత. పద్ధతి తెలుసుకుందాం. కరక్కాయ పొడి, అలాగే వేపాకుల పొడి, అలాగే మెంతుల పొడి, వీటిని ఒక గిన్నెలో వేసి గోరువెచ్చని నీళ్ళతోటి కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి రాసుకొని 20 నుంచి 30 నిమిషాలు ఉంచండి. తర్వాత ఒక మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. లేకపోతే ఈ కరక్కాయ నీళ్ళతోటి కూడా తలస్నానం చేయొచ్చు. దీంతో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. కరక్కాయలో ఉండేటువంటి సపోనెన్స్ ఒక సహజమైన సబ్బు కింద పనిచేస్తాయి. అలాగే ఈ స్కాల్ప్, అంటే తల చర్మంలో ఉండేటువంటి మురికి, శిబం, ఇంకా ఫంగస్, వీటన్నిటినీ ఇది తొలగించేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కరక్కాయ పేస్ట్ని మీరు రెగ్యులర్గా వాడుతూ ఉంటే జుట్టు మృదువుగా, తేలిగ్గా, అలాగే ప్రకాశవంతంగా మీకు తయారవుతుంది. ఇక చర్మ సంరక్షణకి కూడా ఈ కరక్కాయని వాడుకోవచ్చు. కరక్కాయ పొడిని పెరుగు, కుంకుడుకాయల పొడిని కలపాలి. కరక్కాయ పొడి, పెరుగు, కుంకుడుకాయ పొడి అన్నింటినీ కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీంతో చర్మం చాలా ప్రకాశవంతంగా తయారవుతుంది. కరక్కాయ పొడిని గోరువెచ్చటి నీళ్ళతో కలిపి పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే చర్మం చాలా మృదువుగా మారుతుంది. ఇక ఆకలి తగ్గటం, అజీర్ణం, ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ కరక్కాయ మీకు ఉపయోగపడుతుంది. పేగుల్లో కానీ, ఛాతి భాగంలో కానీ, గొంతు భాగంలో కానీ మంటగా అనిపిస్తూ ఉంటే జస్ట్ కరక్కాయ పొడిని ఎండు ద్రాక్షతోటి కలిపి నూరాలి. తేనె, చక్కెర కలిపి తీసుకోవాలి. ఒక 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా మొత్తం మెడిసిన్ని. దీంతో రిలీఫ్ వస్తుంది. అజీర్ణంతో మీరు బాధపడుతూ ఉంటే, అలాగే ఒకవేళ మీరు బాగా స్ట్రెంత్ మీకు బాగా ఉంటే, అప్పుడు ఆహారానికి 1 గంట ముందు కరక్కాయ పొడిని, శొంఠి పొడిని సమాన భాగాలు కలిపి టీ స్పూన్ మోతాదుగా 1/2 కప్పు నీళ్లతోటి తీసుకోవాలి. దీంతో సుఖ విరేచన అవుతుంది. ఇండైజెషన్ సమస్య తగ్గుతుంది. ఇక ఎంతోమంది సమస్య చీము గడ్డలు, ఈ యాబ్సెస్ని, ఇలాంటి వాటిని తగ్గించుకోవడానికి కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ పొడిని, వేపమాను బెరడు పొడిని, వేప చెట్టు మాను పైన బెరడు ఉంటుంది కదా, ఆ పొడి, కరక్కాయ పొడి, ఈ 2 పొడుల్ని సమాన భాగాలుగా కలుపుకొని మోతాదుకి 1/2 టీ స్పూన్ చొప్పున 1/2 కప్పు నీళ్లతో కలిపి 2 పూట్ల లోపలికి తీసుకుంటూ ఉంటే ఆకలి పెరుగుతుంది. అంతేకాదు, చర్మం మీద ఫ్రీక్వెంట్గా తయారయ్యేటటువంటి చీముగడ్డలు, చర్మ సంబంధమైనటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తామర, ఇలాంటి చర్మ రోగాలు, వీటన్నిటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఇక దంత సంరక్షణకి కూడా ఈ కరక్కాయ మీకు ఉపయోగపడుతుంది. కరక్కాయ పొడి, వేప గింజల, ఈ 2 కలపండి. కరక్కాయ పొడిని, వేప గింజల్ని కలిపి నూరితే ఏమవుతుంది, పేస్ట్ లాగా అవుతుంది. ఈ పేస్ట్ తోటి దంతాలని శుభ్రం చేసుకోవడానికి వాడుకోండి. ఇది దంత క్షీణతని నివారించడానికి సహాయపడుతుంది. ఇక
ఆ కరక్కాయ అసలైన ఉపయోగం ఏంటంటే మొలల వ్యాధిని, పైల్స్ని ఇది తగ్గిస్తుంది. కరక్కాయన్ని నేతిలో వేయించి దంచి పొడి చేసుకోవాలి. అంటే ఒక పెనంలో నెయ్యి వేసి కరక్కాయలను వేసి బాగా ఫ్రై చేయాలి. తీసి పక్కన పెడితే మళ్ళీ ఆ నెయ్యి పీల్చుకొని మళ్ళీ మామూలుగా డ్రైగానే అయిపోతాయి. అప్పుడు పొడి చేసుకోవాలి. ఈ పొడిని దీనికి ఎంత తీసుకున్నారో అంత సమాన భాగం బెల్లం, సమాన భాగం పిప్పళ్ళ పొడి కలిపి మోతాదికి, మళ్ళీ మొత్తం మిశ్రమాన్ని మోతాదికి ఒక 1/2 టీ స్పూన్ చొప్పున 2 పూట్ల ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే అరుగుదల పెరుగుతుంది. అరిసె మొలల వ్యాధి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఈ మొలల వ్యాధి ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ వల్ల వస్తుందనుకోండి, కరక్కాయల పొడిని, తెల్ల తెగడ వేరు పొడిని, అలాగే శుద్ధి చేసిన నేపాళం గింజల పొడితోటి కలిపి దీన్ని ఒక 1/4 టీ స్పూన్ మోతాదుగా తీసుకోవాలి. ఇది ఉగ్ర ఔషధం, జాగ్రత్తగా వైద్య పర్యవేక్షణ వాడుకోవాలి. కానీ డెఫినెట్ రిజల్ట్ దీంతో ఉంటుంది. ఇక దగ్గు చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇలాంటి సందర్భాలలో కరక్కాయ, శొంఠి పొడి, తానికాయ, పిప్పళ్ళ పొడి, వీటి పొడుల్ని సమానంగా కలిపి నిల్వ చేసుకొని పూటకి 1/2 టీ స్పూన్ చొప్పున 3 పూట్ల తేనెతో కానీ లేకపోతే నీళ్లతో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే దగ్గుతో పాటు ఆయాసం తగ్గుతుంది. ఇక రక్తహీనత, కామెర్లు ఇలాంటి సందర్భాలలో కూడా ఈ కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ పెచ్చులు అంటే గింజ కాకుండా కండ భాగాన్ని గోమూత్రంతో సహా నూరాలి. లేదా ఈ కరక్కాయల్ని, తానికాయల్ని, ఉసిరికాయల్ని కలిపి గోమూత్రంలో ఉడికించి ఆ తర్వాత బయటికి తీసి ఎండబెట్టి నూరి పొడి, 1 టీ స్పూన్ పొడిని లోపలికి తీసుకుంటూ ఉంటే ఉదయం ఒకసారి, రాత్రికి ఒకసారి కామెర్లు, ఎనీమియా సమస్యలు తగ్గుతాయి. ఇక చర్మ రోగాలలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. దీంట్లో బోల్డ్ అన్ని యూజెస్. ఈ చర్మ రోగాలతో మీరు ఒకవేళ బాధపడుతూ ఉంటే అనేక రకాలుగా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈ చర్మ రోగాల సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. కాబట్టి దీనికి ఏం చేయాలి ఇది తెలుసుకుందాం. గోమూత్రంలో ఉడికించినటువంటి కరక్కాయని ఎండబెట్టి పొడి చేసుకొని పూటకి ఒక 3 గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం కూడా నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. దీంతో గజ్జి అంటే స్కేబిస్, ఎగ్జిమా అంటే పామ ఇలాంటి చర్మ వ్యాధులే కాదు, వాపు, రక్తహీనత, పెరుగుదలలు, అతిమూత్ర వ్యాధి కూడా, వీటన్నిటిలో కూడా మంచి అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక స్థూలకాయంలో దీని ఉపయోగం ఒబేసిటీలో అంతా ఇంత కాదు. స్థూలకాయంతో మీరు బాధపడుతూ ఉంటే మెయిన్గా స్థూలకాయంలో ఇబ్బంది పెట్టే అధిక చెమట, హైపర్హైడ్రోసిస్ ఇలాంటి సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే అప్పుడు కరక్కాయ పొడికి నీళ్లు కలిపి జారుడుగా చేసి ఒళ్ళంతా పట్టించుకోవాలి. పెసరపిండితో స్నానం చేయాలి. అప్పుడు ఆ అధిక చెమట అనేది కంట్రోల్లోకి వస్తుంది, దుర్వాసన కంట్రోల్ అవుతుంది. కరక్కాయల పొడిని చెంచాడు మోతాదుగా, చెంచాడు తేనె కలిపి ప్రతిరోజు ఉదయం పూట ద్రాక్షాసవంతో కలిపి తీసుకుంటూ ఉంటే స్థూలకాయంలో కనిపించే ఆ ఓవర్ స్వెట్టింగ్ అన్న సమస్య తగ్గుతుంది. శరీరం పరిమళ భరితంగా తయారవుతుంది. ఇక గౌట్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో దీని వాత రక్తం అంటాం ఆయుర్వేదంలో, కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ పొడిని మోతాదుకి 3 గ్రాముల చొప్పున సమాన భాగం బెల్లంతో కలిపి 2 పూట్ల 1/2 గ్లాసు నీళ్లతో కానీ లేదా 1 కప్పు గోమూత్రంతో కానీ కలిపి కానీ తీసుకుంటూ ఉంటే గౌట్లో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక మూత్ర మార్గంలో రాళ్ళు తయారైనా, మూత్రం అడ్డుకుపోయినా ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమానికి కొద్దిగా నీళ్ళని అలాగే కాస్త ఉప్పుని కలిపి ముద్దగా కలిపి రేగుకాయ అంతా మోతాదుగా నీళ్ళతో తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట, మూత్ర విసర్జనతో వచ్చేటటువంటి నొప్పి ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇన్ని ఉపయోగాలు కేవలం ఒక కరక్కాయతో ఉన్నాయి. అందుకే మన తెలుగు వాళ్ళ పోపుల పెట్టెలో తప్పనిసరిగా ఈ కరక్కాయ అనేది ఉంటుంది. కరక్కాయ కన్నతల్లి అన్న సామెత అందుకే పుట్టింది. ఇలా 1 కాదు 2 కాదు, ఇది దాదాపుగా మనకి అనేక రకాలుగా ఒక డాక్టర్ లాగా ఒక పెద్ద ఫార్మసీ మన ఇంట్లో ఉన్నట్టుగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సందర్భోచితంగా మీరు వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం, ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన విషయం, మీరు ఎప్పుడన్నా కరక్కాయని చూసారా? మీరు కరక్కాయని వాడతారా దగ్గు ఇలాంటి వాటికి? లేదా మీ నాయనమ్మ, బామ్మ ఇలాంటి వాళ్ళు మీకు ఇప్పుడు చిన్నప్పుడు కరక్కాయని ఇచ్చారా? అప్పుడు మీకు సమస్యలు తగ్గాయా? అసలు కరక్కాయకి సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి?
మీకు తెలిసినటువంటి వైద్యాలు ఏమిటి, ఎలాంటి సమస్యలు తగ్గించుకున్నారు, ఇలాంటి విశేషాలని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.